నుండి తెలుగుదేశం మ్యాండేట్‌ని ఆశించాను. కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయనప్పుడు కనీసం మర్యాద ధర్మం పాటించాలి. నిన్ను కన్సిడర్ చేయలేకపోతున్నామని రీజన్ మనకి చెప్పాలి. అలాగే మాట్లాడి డిస్కస్ చేసి కూర్చోబెట్టి విషయం ఏంటన్నది కమ్యూనికేట్ చేయాలి. అటువంటి ప్రక్రియ ఏమీ కూడా చేయకుండా దుర్మార్గంగా, దారుణంగా ఆయన అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను పార్టీకి విధేయుడిని, లాయల్‌ని. ఎప్పుడు కూడా పార్టీ మాట జవదాటలేదు. పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తిని. 2019లో కూడా రఘురామకృష్ణరాజు నాకు శ్రేయోభిలాషి మిత్రుడైనప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశించిందని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా పోటీకెళ్ళాను. ఎప్పుడు కూడా పార్టీ గీత మీద ఉండేవాడిని. అట్లాగే పార్టీ కార్యక్రమాలు సవ్యంగా చేసేవాడిని. పార్టీ మెంబర్‌షిప్‌లు చేసేవాడిని. పార్టీ ప్రోగ్రాములు బాగా చేసేవాడిని. ఈ 4.5 ఏళ్ళు అందుబాటులో లేను అనటానికి ప్రధానంగా నేను 2019లో ఎంపీ కింద వెళ్ళి ఓటమి పాలయ్యాను. ఓటమి పాలయ్యాక నేను ఈ ఎంపీ ఎలక్షన్‌లో ఈ ఖర్చులు ఇవి మనం తట్టుకోలేని పరిస్థితిని కూడా నాకు అర్థమయ్యి గత 2 సంవత్సరాల నుంచి నేను పార్టీ కార్యక్రమాల్లో, కాన్స్టిట్యుయెన్సీలో అందుబాటులో ఉన్నాను. కానీ ఇక్కడ సిట్టింగ్ నన్ను దారుణంగా అవమానపరిచి ఇబ్బంది పెట్టే పరిస్థితిని నేను గమనించాను. అయినా కానీ పార్టీ కోసం వేరే ప్లాట్‌ఫామ్ రాకూడదనే ఆలోచనతోటి, భావంతోటి పార్టీకి విధేయుడిగా నేను అన్ని అవమానాలని అన్నీ కూడా దిగమింగుకొని అలా పార్టీ కోసం ఉన్నాను. ఈరోజు పార్టీ కనీసం నన్ను కన్సిడర్ చేయకపోగా, కమ్యూనికేట్ చేయగా దారుణంగా నన్ను అవమానించే పరిస్థితిలో పార్టీ అధిష్టానం ఉండటం బాధాకరం. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడిగా ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్‌గా పార్టీకి ఎంత సేవ చేశామో పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు. పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతోటి నేను ఈరోజు పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతోటి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతోటి ఖచ్చితంగా విజయం సాధిస్తాను.